ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అంతేకాకుండా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, దేవుడు నాకు ఇచ్చిన కృప, వెనకలేని వాళ్ళం, మనలో ఏ గొప్పతనం లేదు, ఏ ప్రత్యేకత లేదు, కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని కృప ద్వారా మరి అనేకులకు దేవుని ప్రేమను అందించడానికి, సత్యమును బోధించడానికి దేవుడు అవకాశమునిస్తున్నాడు. అందుని బట్టి నేను దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి వారము దేవుని వాక్యమును వింటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మరి దేవుని మాటల ద్వారా మీరు బలపడుతూ ఉంటే గనక మరి అందును బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క అనుభూతిని, మీ అనుభవాన్ని మాతో కూడా పంచుకోండి, సరేనా? మరి కేవలము అవసరతలు పంచుకోవడమే కాదు, దేవుడు వాక్యము చేత మిమ్మల్ని ఏ విధంగా బలపరుస్తున్నాడు, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏ విధంగా బలపడుతున్నారు అన్న విషయాన్ని కూడా దయచేసి మాకు తెలియచేయండి. తద్వారా మరి ఇంకా దేవునిలో సంతోషించగలుగుతాము, మీ కొరకు ప్రార్థించగలుగుతాము. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఇంకా దేవుని చిత్తమైతే ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభువు అవకాశం ఇస్తే ప్రయాసపడుతూ ఉంటాము. కాబట్టి దయచేసి ప్రార్థించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే నిజంగా ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే గనక మరి స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి తెలియచేయండి. మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు, ఎంతోమంది బాధల్లో ఉన్నారు. కొంతమంది కేవలం పడకకు పరిమితమైనటువంటి మరి వ్యక్తులు కూడా మీలో చాలా మంది ఉండవచ్చు. గమనించండి, నిరాశపడొద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు తప్పకుండా మనకు సహాయంను దయచేస్తాడు కదా. ఆయన ప్రార్థన వినే దేవుడు కదా. ప్రార్థన కేవలము మరి పాస్టర్స్, కేవలం సేవకులు ప్రార్థన చేస్తేనే వింటాడు దేవుడని ఎప్పుడు తలంచకూడదు. ప్రార్థించడం తప్పకుండా మేము చేస్తాం, మీ కొరకు ప్రార్థించడం మా కర్తవ్యం, మా బాధ్యత. కానీ మీరు కూడా ప్రార్థన చేయాలి. మీ కష్టము దేవునితో మీరు దేవునితో ఖచ్చితంగా మీరు పంచుకోవాలి. మీరు ఒంటరిగా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధానంలో ప్రార్థించాలి. మీ కష్టమంతా, మీ బాధంతా కూడా ఆయనతో పంచుకున్నప్పుడు తప్పకుండా ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు. శ్రమలలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు తన వాక్యంలో గుర్తు చేస్తాడు. నిజమే, ఆయన ఆదుకునే దేవుడు కదా, ప్రార్థనకు జవాబిచ్చే తండ్రి ఆయన. కాబట్టి దయచేసి ప్రార్థించండి, దేవుని కృప ద్వారా విడుదల పొందండి, సంతోషంగా ఉండండి, ఆత్మీయంగా ఎదగండి, ఆత్మీయంగా దేవునికి దగ్గరకండి, దేవుని రాజ్యానికి దగ్గర అవ్వండి. ఎందుకంటే లోకం స్థిరం కాదు, లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి, భయంకరమైన అన్యాయము, అక్రమము కదా, భయంకరమైన నీచమైనటువంటి క్రియలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే, దేవుడు మనకు ఈ చక్కటి భాగ్యమును ప్రసాదించినప్పుడు, మరి చక్కగా దేవుని స్వరం వినగలుగుతున్నప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని కృప ద్వారా చక్కగా బ్రతకగలిగితే మనకు, మన జీవితానికి క్షేమమని మరొకసారి మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి ధ్యాన భాగముగా ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు ధ్యానం చేసుకుందాం. మనందరికీ తెలిసిన వాక్య భాగము నేను చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా గమనించండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటి అంటే, వాక్యము మన జీవితంలో కలిగి ఉన్న ప్రాముఖ్యత. వాక్యము, దేవుని వాక్యము మన జీవితంలో కలిగి ఉన్న ప్రాముఖ్యత, ఆ అంశమును మనం ధ్యానం చేసుకుందాం. నిజమే, చాలాసార్లు దేవుని వాక్యాన్ని వింటున్నాం కదా, ఎన్నో కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నాం. ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్నాం. వారంలో ఎన్నో మధ్యలో జరిగే ప్రతి ఆరాధనలో కూడా మరి దేవుని వాక్యం వింటున్నాం. ఇంతకు వాక్యానికి మన జీవితంలో ఉన్న ఆ ప్రాముఖ్యత, విశిష్టత ఏంటి అన్నది మనం గ్రహించాలి. మొట్టమొదట వాక్యము అంటే ఏంటి? మనందరికీ తెలుసు, యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనము చాలా అద్భుతమైన వాక్యం. ఆ మాట ఎన్నో ప్రశ్నలకు జవాబునిచ్చే మాట.
కదా. ఒక్కసారి ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండెను కదా, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. నిజమే, ఒకటి మాత్రం యథార్థమైన సత్యం, దేవుడు ఆత్మస్వరూపి. ఆయనను మనము మన యొక్క కన్నులతో మనం ఆయనను చూడలేము, కానీ ఆయన స్వరమును మనం వినగలుగుతున్నాం. వాక్యమై ఉన్న దేవుడు ఆయన, వాక్యమై ఉన్న దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. వాక్యమై ఉన్న దేవుడు వాక్యము ద్వారా నీ జీవితంలోనికి మరి ప్రవేశించాలని, వాక్యము ద్వారా నీ జీవితంలో కార్యము చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు. నిజమే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కొంతమంది క్రైస్తవేతరులు ప్రశ్న వేసే వాళ్ళు ఉన్నారు కదా, యేసు క్రీస్తు దేవుడు ఏ విధంగా అవుతాడు, ఆయన దేవుడు అనడానికి కారణం ఏంటి కదా. మరి వాక్యంలో ఎంత స్పష్టంగా ఉంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను కదా. ఆ శబ్దము, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే, ఆ దేవుడే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. గమనించండి, దీంట్లో ఎంతో సత్యం ఉంది. ఇది వాస్తవం. ప్రతి ప్రశ్నకు ఇది జవాబునిచ్చే మాట. ఆయన దేవుడై ఉన్నాడు కదా, వాక్యమై ఉన్న దేవుడు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. వాక్యము అంటే దేవుని వాక్కు కదా, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట, దేవునిలో నుండి వచ్చే అద్భుతమైన మాట. గమనించండి, ఆ వాక్యము ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి చాలా సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నావు కదా, ప్రతి వారం వింటున్నావు, ఎన్నోసార్లు వాక్యం చదువుతున్నావు, ఎన్నోసార్లు టీవీల ద్వారా మరి కార్యక్రమాల ద్వారా మీటింగ్స్లలో దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఇంతకు ప్రశ్న ఏంటంటే, ఈ వాక్యము ఎంత మట్టుకు నీ జీవితంలో ప్రయోజనకరంగా, అది ఉపయోగపడే విధంగా ఎంత మట్టుకు ఈ వాక్యం నీ జీవితంలో కార్యరూపం దాలుస్తుంది అన్నది మరి ప్రశ్న వేసుకోవాలి. హౌ మచ్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎంత మట్టుకు అది ఎఫెక్టివ్గా ఉంది, ప్రయోజనకరంగా ఉంది, వాక్యం ఎంత మట్టుకు పనిచేస్తుంది నీ జీవితంలో, ఈ ప్రశ్న ప్రతి ఒక్కరం వేసుకోవాలి. చాలాసార్లు వాక్యం వింటున్నాం, వాక్యం ఎక్కడికి వెళ్తుంది? కేవలము మన చెవుల్లోనికి వెళ్తుందా? వాక్యము అనేది ఒక శబ్దంలాగా వింటున్నావా? వాక్యము అనేది సంఘ ఆరాధనలో ఒక భాగముగా వాక్యాన్ని వింటున్నావా కదా. ప్రతి ఆదివారం కొన్ని పాటలు పాడతారు, కొన్ని ప్రార్థనలు చేస్తారు, మధ్యలో కొద్దిసేపు వాక్యం చెప్తారు, తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు ఇచ్చి పంపిస్తారు. అంటే ఇది సంఘ ఆరాధనలో భాగమా వాక్యము అనేది? వాక్యానికి ఏదైనా ప్రాముఖ్యత ఉందా? వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాక్యం ఎటువంటిది అంటే, గమనించండి, ఇక్కడ మనం చదివిన వాక్యంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దీనికి 2 లక్షణాలు ఉన్నాయి. సజీవమైనదై, దేవుని వాక్యము సజీవమైనది. దేర్ ఈజ్ ఎ లైఫ్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యములో కదా జీవం ఉంది, అది సజీవమైనది. ఎందుకంటే వాక్యమే దేవుడు, ఆ వాక్యమై ఉన్న దేవునిలో జీవముంది. ఆ జీవము కలిగిన దేవుని వాక్యము మన జీవితంలో ఖచ్చితంగా కార్యము చేయాలి. ఎంతో మంది బ్రతుకులను మార్చినది దేవుని వాక్యం. ఎంతో మంది దేవుని వాక్యము ద్వారా జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు. ప్రభువే అంటాడు కదా, మనుషుడు రొట్టెతో బ్రతకడు, కానీ నా నోట నుండి వచ్చే మాటతో బ్రతుకుతాడు. హల్లెలూయా. దేవుని మాట శక్తి గలది. శతాధిపతి అంటాడయ్యా, నా దాసుని విషయంలో నేను నీ యొద్దకు రావడానికి కానీ, నీవు నా యొద్దకు రావడానికి కానీ నాకు అంత అర్హత లేదయ్యా. నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా పనివాడు, నా దాసుడు బాగుపడతాడు. నువ్వు మాట సెలవివ్వాలి. అంటే దేవుని మాట ఎంత శక్తి గలది. దేవుని మాట జీవము గలది, సజీవమై తర్వాత బలము గలది. హల్లెలూయా. దేవుని వాక్యములో, దేవుని మాటలో శక్తి ఉంది. అది 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగలది కదా. గమనించండి, ఈ ఖడ్గము ఏం చేస్తుంది అంటే విభజిస్తుంది. విభజించడము అంటే ఏంటి? దేనిని విభజిస్తుంది? మంచిని చెడును విభజిస్తుంది. ఇది మాత్రం వాస్తవం.
అందుకోసమే 119వ కీర్తన 11వ వచనంలో అంటాడు భక్తుడైన ఆ కీర్తనకారుడు, అయ్యా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లుగా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో వాక్యం ఎందుకుంది అంటే కదా, గమనించండి, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండడానికి. అంటే ఈ ఖడ్గము లాంటి రెండంచులు గల ఖడ్గము లాంటి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ప్రతి చెడును విభజించేస్తుంది, మంచిని చెడును. ఇక్కడ గమనించండి, అది ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు అనే మాట నేను మీకు ప్రత్యేకంగా చెప్పాలి. దూరడము అంటే ప్రవేశించడం. గమనించండి, అంటే దేవుని వాక్యము మనలోనికి ప్రవేశించేదిగా, అంటే నీవు దాన్ని ఆహ్వానించేదిగా ఉండాలి. దేవుని వాక్యం హృదయంలోనికి ఆహ్వానించబడాలి. దూరుచు అనే మాట గమనించండి, ఇది అలంకారప్రాయంగా వాడబడినప్పటికీ కదా, ఒక కత్తితో ఒక రెండంచులు గల ఖడ్గముతో పోల్చి వాడబడినప్పటికీ గమనించండి, వాస్తవానికి దేవుని వాక్యము కదా, వాక్యమై ఉన్న దేవుడు మన హృదయంలోనికి ఆహ్వానించబడాలి. యు మస్ట్ రిసీవ్ ఇట్, యు మస్ట్ వెల్కమ్ ఇట్ కదా, దాన్ని మనం ఆహ్వానించాలి. వాక్యమై ఉన్న దేవా కదా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించాలి, శ్రద్ధగా దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. వాక్యము అంటే దేవుడు వాక్యము ద్వారా నీలోనికి ప్రవేశిస్తాడు. వాక్యమై ఉన్న దేవుడు వాక్యము ద్వారా నీ జీవితంలోనికి రావాలని చూస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, అందుకోసమే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది. దాంట్లో జీవముంది, దాంట్లో బలము ఉంది. ఆ వాక్యం నువ్వు వింటే, నీ బిడ్డలు వింటే, నీ కుటుంబం వింటే, నీ భర్త వింటే, నీ భార్య వింటే ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆహ్వానించాలి. చాలా సంతోషం, ఈ సమయంలో మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు, మీ కుటుంబస్తులకి వాక్యాన్ని వినిపిస్తున్నారు. అందులో శక్తి ఉంది. దేవుని వాక్యం ఒక్క మాట అయినా నీ భర్త చెవుల్లో పడితే గనక, తన హృదయంలోనికి అది వెళ్తే గనక, అది ఒకరోజు ఖచ్చితంగా కార్యము జరిగిస్తుంది, అది కార్యరూపము దాలుస్తుంది. దైవ బిడ్డలారు, అందుకోసమే దేవుని వాక్యాన్ని మనం ఆహ్వానించాలి. అది దానికి ప్రాముఖ్యత ఉంది కాబట్టి అది మన హృదయంలోనికి ఆహ్వానించబడాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం కదా, దేవుని వాక్యాన్ని ఆహ్వానించాలి. అందుకోసమే భక్తుడు ఆ మాట అన్నాడు, దేవా నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. పౌలు భక్తుడు కూడా అంటాడు కదా, 3వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రికలో 16వ వచనంలో అద్భుతమైన మాట ఉంటుంది. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి, లాస్ట్ మాట, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమస్త జ్ఞానముతో అంటే ఏ రకంగానైనా సరే దేవుని వాక్యము సమృద్ధిగా మనలో నివసింపనివ్వాలి. అంటే అది హృదయంలోనికి ఆహ్వానించబడాలి. మన జీవితంలోనికి దేవుని వాక్యాన్ని ఆహ్వానించాలి, చదవాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా, వింటున్నారా? దేవుని వాక్యం ఈరోజు మన చేతికి వచ్చింది అంటే ఇది విలువలేని వాక్యము కాదు. ఇది ఎవరో వారి నోటికి వచ్చింది రాసింది కాదు, వారి మనస్సుకు వచ్చింది రాసింది కాదు. ఇది దేవుని ఆత్మ ప్రేరేపణతో రాయబడిన మాట. దీనికి ప్రతి పరీక్ష చేయబడింది, ప్రతి మాటను కూడా పరీక్షించారు. ఇది నిజమేనా, ఇది దేవుని వాక్యమేనా, ఇది నిజంగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిందా అని దీనికి ఎన్నో పరీక్షలు పెట్టడం జరిగింది. కెనాన్ సిటీ అంటారు కదా, కెనాన్ అంటే మెజరింగ్ రాడ్ అని అర్థం. అంటే దీన్ని పరీక్షించారు, కెనాన్ సిటీ జరిగింది కదా, ఆ పరిశీలన జరిగింది. ఇది నిజంగా దేవుని వాక్యమని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ప్రజలు దీన్ని అంగీకరించారు. గమనించండి దేవుని బిడ్డలారా, అందుకోసమే దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. అది హృదయంలోనికి ఆహ్వానించబడాలి. రెండోది మనం చూద్దాం. అంతేకాదు, అదే 12వ వచనంలో అంటాడు, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క అంటే ఇది అంతరంగంలో కార్యము చేసేదిగా ఉండాలి. దేవుని వాక్యము మనకు కొన్ని మంచి పద్ధతులు నేర్పడం కాదు, పైన కొన్ని మంచి పనులు చేయడం కాదు, పైన కొన్ని ఆచారాలు పద్ధతులు కొన్ని క్రమాలు నేర్పడం కాదు. వాక్యము అనేది ఈ రోజుల్లో పైన అంటే ఆదివారం మందిరానికి వెళ్ళాలి, పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినాలి, పైన కార్యాలు కాదు, పైన డిసిప్లిన్ క్రమము అనేది అది ఉండాలి. అది చాలా మంచిది.
ఆ క్రమము నేర్చుకోవడం చాలా మంచిది. వాక్యము చేత ఒక సరి అయినటువంటి క్రమబద్ధమైనటువంటి ఒక వ్యక్తిగా, ఒక డిసిప్లిన్డ్ పర్సన్గా మనం బ్రతకడం చాలా మంచిది. కానీ అదొక్కటి మాత్రమే కాదు, పైన మరి కార్యము జరిగించేదిగా వాక్యం ఉండకూడదు కానీ కదా. గమనించండి, అంతరంగంలో కార్యం చేసేదిగా ఉండాలి. అది హృదయంలోనికి దూరాలి, అది హృదయంలో కార్యము జరిగించాలి. ఎందుకు తెలుసా? దేవుడు హృదయాన్ని చూసేవాడు కదా, దేవుడు అంతరంగాన్ని చూసేవాడు కదా. సమూయేలుతో అంటాడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించడానికి యెషాయి ఇంటికి వెళ్ళినప్పుడు సమూయేలు యెషాయి యొక్క మొదటి కుమారులను కదా, మొదటి కుమారుణ్ణి, రెండో కుమారుణ్ణి, పెద్దవాళ్ళను చూసి వీళ్ళే కావచ్చు అనుకున్నాడు. వారి ఎత్తును చూసి, వాళ్ళ ఆకారమును చూసి, వాళ్ళ పరిస్థితిని చూసి వీళ్ళే కావచ్చు ఇశ్రాయేలు ప్రజల రాజు అని అనుకున్నప్పుడు దేవుడు ఏమంటాడు ఒకసారి చూద్దాం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. సమూయేలు పై రూపాన్ని చూశాడు, యెషాయి యొక్క మొదటి కుమారుల యొక్క పైరూపాన్ని చూశాడు, వాళ్ళ ఎత్తును చూశాడు. మేబీ వాళ్ళ బయటకు కనిపించే క్రియలను చూసి ఉండవచ్చు, వాళ్ళ విధానం చూసి ఉండవచ్చు, వాళ్ళు పలకరించే విధానం కావచ్చు, వాళ్ళ మర్యాద కావచ్చు, వాళ్ళ ఆతిథ్యం కావచ్చు, పై క్రియలు చూసి వారిని చూసి ఇతడే కావచ్చు అనుకున్నాడు ఇశ్రాయేలు రాజు. కానీ దేవుడు అంటాడు, సమూయేలు నువ్వు పై రూపమును చూడకు, మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు హృదయమును లక్ష్య పెట్టేవాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను అన్నాడు. దేని బట్టి త్రోసివేశాడు? పై ఆకారాన్ని బట్టి కాదు త్రోసివేసింది, కానీ అంతరంగమును చూసి, హృదయమును చూసి, హృదయంలో ఉన్నటువంటి ఆ చెడును చూసి, హృదయంలో ఉన్నటువంటి ఆ పాపమును చూసి, హృదయంలో మరి ఉన్నటువంటి ఆ కల్మషము ఏముండినదో తన హృదయంలో అతన్ని చూసి అన్నాడు, ప్రభు నేను అతన్ని త్రోసివేశాను, ఐ హావ్ రిజెక్టెడ్ హిమ్. గమనించండి దేవుని బిడ్డలారా, అంటే దేవుడు చూసేదేంటి? అంతరంగమును చూసేవాడు, దేవుడు హృదయమును చూసేవాడు. ఆనాడు నోవహు కాలంలో దేవుడు ఏం చూశాడు? దేవుడు పైరూపాన్ని చూశాడా? దేవుడు అంతరంగాన్ని చూశాడా? ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనం ఎంత చక్కగా రాయబడింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచెను. ఏం చూశాడు? వారి హృదయములోని తలంపులలోని ఊహ, వారు ఊహించే ప్రతి ఊహ కూడా ఏమంటాడు? ఎల్లప్పుడూ, ఆల్ ద టైం, ప్రతిసారి, ఎల్లప్పుడూ చెడ్డదే, కేవలం ఓన్లీ అన్నాడు. ఇంకా అది మాత్రమే ఉంది, వాళ్ళలో చెడుతనమే ఉంది, హృదయంలో చెడుతనమే ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీ హృదయాన్ని చూస్తే గనక, దేవుడు నీ అంతరంగాన్ని చూస్తే గనక, నీ హృదయంలో ఏముంది? చెడే ఉందా? నీ తలంపులలో ఏముంది? ఏం తలస్తున్నావు? ఈ సమయంలో వాక్యాన్ని వింటూ నువ్వు తలస్తున్నది ఏంటి? నీవు ఊహిస్తున్నది ఏంటి? నీ ఆలోచనలు ఏంటి? గమనించండి, మనం హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా అదే చూసాం. వాక్యం ఏం చేస్తుంది? అది లోపల దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను మనము ఆదికాండంలో చదివాం. ఏంటంటే హృదయం యొక్క తలంపులలోని ఊహించిన ప్రతీది కూడా. ఇక్కడేమో ఇంచుమించు అదే మాట, హృదయం యొక్క తలంపుల్లోని ఆలోచనలను దేవుడు చూస్తూ ఉన్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, అంటే వాక్యము ఎక్కడ కార్యరూపము దాల్చాలి, వాక్యము ఎక్కడ పని చేయాలి? వాక్యము అనేది అంతరంగంలో పని చేయాలి. వాక్యము అంతరంగంలో పని చేయాలి, పైన కార్యాలు కాదు, పైన కొన్ని ఆచారాలు, పై క్రియలు నేర్చుకోవడం కాదు. ఈరోజు క్రైస్తవులు ఎన్నో నేర్చుకున్నారు, కొన్ని క్రమాలు నేర్చుకున్నారు. మందిరానికి వెళ్ళడం, పాటలు పాడడం, మోకరించి ప్రార్థన చేయడం నీకు తెలుసు, నిలబడి సాక్ష్యం చెప్పడం తెలుసు, మాలాగా నిలబడి వాక్యాన్ని బోధించడం తెలుసు కదా, కానుకలు ఇవ్వడం తెలుసు, కార్యక్రమాలు చేయడం తెలుసు, ఫెస్టివల్స్ చేయడం తెలుసు, పై క్రియలు ఎన్నో చేస్తూ ఉన్నాం. కానీ వాక్యము అనేది అది ఎటువంటిది అంటే, అది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగలదై ఏం చేస్తుంది? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుతుంది. అంటే అది లోపలికి ప్రవేశించాలి, వాక్యం మన జీవితంలోనికి ప్రవేశించాలి, వాక్యం మన జీవితంలో కార్యం జరిగించాలి. ఆనాడు
దేవుని వాక్యాన్ని విన్న వాళ్ళు నిజంగా అంతరంగంలోనికి వెళ్ళి ఆ వాక్యం చేత కృచ్చబడ్డారు, పొడవబడ్డారంట. మరి అపోస్తల కార్యంలో ఆ మాట ఉంటుంది. పేతురు భక్తుడు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, 2వ అధ్యాయం అపోస్తల కార్యం 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, వాక్యము హృదయంలోనికి వెళ్ళినప్పుడు నొచ్చుకుంటుంది. ఎందుకంటే అది ఖడ్గము, అది దూరుతుంది, నొప్పి కలుగుతుంది, నీ ప్రతి బలహీనతను చూపిస్తుంది, నువ్వు తప్పు చేసిన విషయాన్ని చూపిస్తుంది. గమనించండి, ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు ప్రభు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. గమనించండి, నా మాట అగ్ని వంటిది కాదా. అగ్ని ఏం చేస్తుంది? ప్రతి చెత్తను కాల్చివేస్తుంది, ప్రతి చెడును కాల్చివేస్తుంది. అగ్ని లాంటిది. అంతేకాదు, అది బండను బద్దలు చేయు సుత్తె లాంటిది. నిజమే, మొండి బారిన నీ బ్రతుకును, మొండి బారిన నీ భర్త బ్రతుకును కదా, మోడు బారిన నీ జీవితాన్ని, ఒక మొండి వైఖరితో, కఠిన వైఖరితో ఉంటున్న నీ జీవితాన్ని వాక్యము అనే ఆ సుత్తె ఏం చేస్తుందంటే బద్దలు చేస్తుంది, పగలగొట్టేస్తుంది. అందుకోసమే వాక్యం హృదయంలోనికి వెళ్ళాలి, మనసు పెట్టి వాక్యాన్ని వినాలి. ఈరోజు మందిరాల్లో కదా వెళ్తూ ఉంటారు, మనసు ఎక్కడో ఉంటుంది. బైబిల్ తెరిచి పెడతారు, మనసు ఎక్కడో ఉంటుంది. టీవీలో వాక్యం వస్తుంది, ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు ఉంటారు. వాక్యాన్ని ఆన్ చేయరు కొంతమంది. టీవీ ఆన్ చేసి దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు. మనస్సు పెట్టి అక్కడ కూర్చొని పని బాటలు మానివేసి దేవుని మాటలు వింటే దేవుని వాక్యానికి జీవం ఉంది, దేవుని వాక్యానికి శక్తి ఉంది. అది నీ బిడ్డల హృదయంలోనికి వెళ్తే, నీ మాట వినలేని నీ కుమారుల హృదయంలోనికి వెళ్తే, నీ మాటను ధిక్కరిస్తున్న నీ కుమార్తెల హృదయంలోనికి వెళ్తే అది ఖచ్చితంగా కార్యం జరిగిస్తుంది కదా. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు వాక్యము వినిపించే అవకాశాన్ని నువ్వు కలిగించాలి. ఫోన్లో దేవుని వాక్యాన్ని పెట్టండి, యూట్యూబ్లో దేవుని వాక్యం వస్తుంది, ఆన్ చేయండి. పత్రికలలో దేవుని వాక్యం ఉంటుంది, చదవండి. టీవీలో ప్రతిరోజు 24 గంటలు దేవుని వాక్యము ప్రసారం చేయబడుతుంది. దేవుని వాక్యాన్ని వినండి, ఎందుకంటే అది అంతరంగంలో పనిచేస్తుంది, అంతరంగంలో కార్యం చేసేదిగా దేవుని వాక్యము మన జీవితంలోనికి ఆహ్వానించాలి. దేవుని వాక్యానికి ఉన్న ప్రాముఖ్యత 2 విషయాలు చెప్పాను. అది మన హృదయంలోనికి ఆహ్వానించబడాలి, రెండవది అంతరంగంలో కార్యం చేసేదిగా ఉండాలి, మూడవది ఏంటి అంటే మనం అక్కడ మళ్ళీ చదువుదాం ఆ మాట ఎబ్రీలకు రాసిన పత్రికలో. అదేం చేస్తుంది అంటే హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమేదియూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అంటే వాక్యము చేత మనము పరీక్షించబడాలి, వాక్యము చేత పరిశోధించబడాలి. వాక్యమై ఉన్న దేవుడు మన హృదయంలోనికి వెళ్ళి మన అంతరంగాన్ని ఆయన పరీక్షించాలి, పరిశోధించాలి. ఎందుకంటే ఆయన కన్నులకు మరుగైనదేదీ లేదు, ఆయన చూడండి అంటూ ఏమీ లేదు. నీలో చూడనివి చాలా విషయాలు లోకానికి ఉండవచ్చు, లోకము గ్రహించని రహస్యాలు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు నీలో గ్రహించలేని రహస్యాలు చాలా ఉండవచ్చు. కానీ నిన్ను సృష్టించిన దేవునికి, ఏ దేవుని ఎదుట నువ్వు నిలబడబోతున్నావో ఆ దేవునికి నీలో మరుగైనది ఏమి ఉండదు కదా. సమస్తమును చూస్తున్నాడు కదా ఆ దేవుడు. కాబట్టి ఆ దేవుని మాట చేత, ఆ దేవుని చేత, ఆయన వాక్యము చేత పరీక్షించబడాలి, పరిశోధించబడాలి. అందుకోసమే భక్తుడైన దావీదు 139వ కీర్తనలో చివరి 2 వచనాలు అంటాడు, 23, 24 వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. హల్లెలూయా. దేవా, యు నో ఎవ్రీథింగ్, నీకు సమస్తము తెలుసు దేవా, సమస్తము నెరిగి ఉన్న దేవుడు. నీ కన్నులకు మరుగై ఉన్న ఏమైనా ఉన్నదా? వాక్యమై ఉన్న దేవా, వాక్యము చేత నన్ను పరీక్షించండి అయ్యా, నా హృదయాన్ని పరీక్షించండి. నిజమే, వాక్యము హృదయంలోనికి వెళ్తే హృదయము దేవుని వాక్యం చేత పరీక్షించబడుతుంది, పరిశోధన చేయబడుతుంది. అది ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ లాగా హృదయంలో, గుండెలో ఉన్న బలహీనతలన్నీ ఏ విధంగా బయటపడతాయో వాక్యము చేతను పరీక్షించబడ్డప్పుడు, పరిశోధించబడ్డప్పుడు, ఆంగ్లంలో అయితే సెర్చ్ మీ ఓ గాడ్ అండ్ నో మై హార్ట్ అని రాయబడి ఉంటుంది. సెర్చ్ మీ, సెర్చింగ్, వెతకడం. సెర్చింగ్ అంటే, వెతకడం అంటే ఎప్పుడు వాడతారు? ఏదైనా తప్పిపోయినప్పుడు, ఏదైనా కనబడనప్పుడు సెర్చింగ్ అంటారు. వెతకడం,
నాలో ఏదైనా పోగొట్టుకున్నది ఉన్నదేమో దేవా, కనబడలేని రహస్యం ఉందేమో దేవా, ఒక్కసారి నీవు దాన్ని వెతకండి అయ్యా, పరిశోధించండి అయ్యా, పరీక్షించండి అయ్యా. నీకు ఆయాసకరమైంది కదా, ఏమి చేసినా ఏ తప్పు చేసినా మనకు ఏం ఆయాసంగా ఉండదు. ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడినా మనకు ఆయాసం అనిపించదు, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఆయాసం అనిపించదు, ఎంతో మందిని శపించినా మనకు ఆయాసం అనిపించదు. కానీ నిన్ను సృష్టించిన దేవునికి ఆయాసం అది. ఒక వ్యక్తి విషయంలో దేవుడు ఆయాస పడుతున్నాడు, బాధపడుతున్నాడు అంటే ఆ వ్యక్తికి ఎప్పుడూ క్షేమం కాదు. అందుకోసమే దైవ బిడ్డలారా, ఈరోజు వాక్యపు విలువ తెలుసుకోవాలి. నీవు దేవుని వాక్యానికి ఉన్న శక్తి తెలుసుకోవాలి. దేవుని వాక్యం అందుబాటులో ఉంది, చదువు దేవుని వాక్యాన్ని. ఒక రోజు రాబోతుంది దేవుని వాక్యము దొరకని కరువు రాబోతుంది. నిజమే, లోకంలో ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి, ఫోన్లో ఎన్నో యాప్స్ ఉన్నాయి. ఒక రోజు రావచ్చు యాప్స్ అన్ని కూడా కదా, క్రిస్టియన్ యాప్స్ అన్ని కూడా, బైబిల్ యాప్స్ అన్ని కూడా మరి డిలీట్ అయిపోవచ్చు, తీసేయచ్చు కదా, అవకాశాలు పోవచ్చు అవన్నీ కూడా. ఈరోజు వాక్యం అందుబాటులో ఉంది, దేవుని మాటను చదవండి. ఇది వాక్యము, వాక్యమై ఉన్న దేవుడు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము దేవుడు కదా. ఈ వాక్యము చేత దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ వాక్యం నేను అశ్రద్ధ చేస్తే ఎలా తప్పించుకోగలుగుతావు సహోదరి సహోదరులారా? ఈరోజు ఆ దేవుని మాటను హృదయంలోనికి స్వీకరించండి, నీ జీవితాన్ని సరి చేసుకో. ఏదైనా ఆయనకి ఇష్టం లేని బలహీనత ఉంటే, ఏదైనా ఆయనకి ఇష్టం లేని పాపము నీలో ఉంటే గనుక వెంటనే ఒప్పుకో, విడిచిపెట్టు. సుత్తెలాంటి ఆ వాక్యము చేత నీ హృదయము పగలబడాలి, విరిగిపోవాలి. అంతేకాదు అగ్నిలాంటి ఆ వాక్యము చేత నీలో ఉన్న మలినము కాల్చివేయబడాలి. రెండంచులు గల ఖడ్గము లాంటి దానికంటే కూడా వాడిగలిగిన దేవుని వాక్యము చేత ప్రతి మంచి చెడు, ప్రతి చీకటి వెలుగు వేరు చేయబడాలి. ఇట్ మస్ట్ బి డివైడెడ్. కాబట్టి ఈ సత్యాన్ని గమనించి గ్రహించి నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించు. అటువంటి దైవకృప, వాక్యము పనిచేయగలిగినంత దైవకృప దేవుడు మీకు ప్రసాదించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కన్న తండ్రి, వాక్యం యొక్క విలువను మేము ఈరోజు విన్నాం. నీ బిడ్డలు ఎంతమంది అయితే ఈ వాక్యము చేత దర్శించబడ్డారో వాళ్ళ జీవితాల్లో వాక్యమై ఉన్న దేవ, వాక్యము ద్వారా వాళ్ళ జీవితంలో కార్యమును జరిగించమని, వాక్యానికి నాయన తండ్రి నీ బిడ్డలు తల వంచి వాక్యాన్ని స్వీకరించి తద్వారా వాక్యం చేత సరిచేయబడి మీకోసం నమ్మకంగా బ్రతికే కృపను బిడ్డలకు ప్రసాదించమని, ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఎవరు ఏ బాధతో ఉన్నారో, ఎవరు ఏ నిరాశతో ఉన్నారో ఒక్కసారి నీ బిడ్డలను చూడండి. తగిన సమయమున తగిన విధంగా నీ బిడ్డలకు మీ సహాయం అందించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.